లైవ్ లో చూద్దాం. ఇంటికి చేరుకున్నారు. తన కొడుకును ఆప్యాయంగా హక్ చేసుకున్న దృశ్యం. ఇక వైఫ్ స్నేహ. చాలా ఎమోషనల్ అవుతున్నారు స్నేహ. రియల్ పుష్ప, రియల్ శ్రీవల్లి మనం చూస్తున్నాం. నిన్న వెళ్లే ముందు కూడా ఆప్యాయంగా ఒక చిరు ముద్దిచ్చి పలకరించి ఆ తర్వాత వెళ్ళారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కుటుంబ సభ్యుల్ని ఆప్యాయంగా పలకరిస్తున్న అల్లు అర్జున్ లోపలికి వెళుతున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. కుటుంబ సభ్యులతో ఎస్, అల్లు అర్జున్ తల్లి నిర్మల అక్కడే ఉన్నారు. మొత్తం కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ అక్కడే ఉన్నారు. వారితో మాట్లాడుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. అండ్ వచ్చి రాగానే పరిగెత్తుకుని వచ్చి తన తండ్రిని హక్ చేసుకున్న కొడుకుని కూడా మనం చూసాం. సో అందరూ బహుశా ఎస్, ఆయన ఇచ్చిన సందేహం అయితే మాత్రం అల్లు అర్జున్ వచ్చి మాట్లాడతాను అనేది అర్థమవుతుంది. కానీ ఎప్పుడు అనేది మాత్రం దీనికి క్లారిటీ ఉండదు. బహుశా తర్వాత మాట్లాడతాను అని అయ్యుండొచ్చు. సో అల్లు అర్జున్ మీడియాకి అభివాదం చేస్తూ, థ్యాంక్స్ చెప్తూ, నమస్కారం చెప్తూ లోపలికి వెళ్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. దిష్టి తీస్తున్నారు, ఒకసారి చూడండి. బహుశా పుష్పతో వచ్చిన పబ్లిసిటీ దిష్టి అయి ఉంటుందని బహుశా వారు మొదటగా దిష్టి తీస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రమోషన్లలో మొత్తం భారీ సభలు పెట్టి భారీగా ఈవెంట్స్ ప్లాన్ చేసి ఆ తర్వాత ఒక్కసారిగా ఈ ఘటన బహుశా కొంచెం వారికి కంగారు పుట్టించుంటుంది. సో ఫస్ట్ వచ్చి రాగానే దిష్టి తీసి బయటపడేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సో భార్యా బిడ్డల్ని హత్తుకొని చాలా ఎమోషనల్ అయ్యారు మన పుష్ప. ఒక్కసారిగా అరెస్ట్ అన్న వార్త రావడంతో ఎంతోమంది ప్రముఖులు ఆయన్ని పలకరించడానికి ఇది ఏ రకంగానూ మేము ఒప్పుకోమని ముందుకు వచ్చిన సందర్భం నేను చూసాం. ఏవేవో వార్తలు, ఏవేవో రూమర్స్ అవన్నీ పక్కకు పెట్టి మెగాస్టార్ చిరంజీవి తన సతీ సమేతంగా కూడా అక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యులను పలకరించడం చూస్తుంటే ఒక్కసారిగా వారి మధ్య ఉన్న బంధం ఏంటనేది అర్థమైపోయింది. నాగబాబు ఈ రైట్ సైడ్ విజువల్ మాత్రం సో బ్యూటిఫుల్. పరిగెత్తుకొని వచ్చి తన తండ్రిని హత్తుకున్న కుమారుడు మనకు కనిపిస్తోంది. ఇక వెంటనే స్నేహ కూడా అదే ఎదురు చూస్తూ అల్లు అర్జున్ని హత్తుకొని ఎమోషనల్ అయిన సందర్భం. సో సినిమా రిలీజ్కి వెళుతున్నప్పుడు కూడా, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక ఆప్యాయంగా ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ తన బెస్ట్ లెటర్ అంటూ కూడా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.